మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్యము యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనం. యేసు సీమోను పేతురును చూచి, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడిగినట్లుగా ఈ లేఖన భాగంలో మనం ధ్యానించగలుగుతూ ఉన్నాం. ఈ సందర్భంలో శిష్యులు కూడా కొందరు అక్కడ ఉన్నట్లుగా మనం కనబడతారు. యేసు ప్రభు పేతురుని అడిగినట్లుగా ఎక్కడ మరి ఎవరిని అడిగినట్లుగా కూడా పరిశుద్ధ గ్రంథములో రాయబడలేదు. అలాగ అడుగుటకు గల కారణము, పేతురు తన తప్పును గ్రహించుకుని అపోస్తుల యొక్క స్థానమునకు మరల వచ్చుటకు యేసు ప్రభు 3 పర్యాయములు నా గొర్రెపిల్లను మేపుము, నా గొర్రెలను కాయము అని చెప్పినట్లుగా రాయబడి ఉంటుంది. పేతురు ప్రభు ఎక్కువగా ప్రేమించినందున తన తప్పును పొరపాటును గ్రహించుకుని సరిచేసుకుని అపోస్తుల యొక్క స్థానమునకు తిరిగి వచ్చినట్లుగా మనము గమనించగలుగుతున్నాం. కనుక దేవుని యొక్క ప్రేమ కరుణ ఏం చేస్తుందంటే ఆయన మనకిచ్చే స్థానానికి మనల్ని తీసుకుని వెళుతుందని మనం తెలుసుకుంటున్నాం. అందుకే మన దేవుణ్ణి మనం ఎక్కువగా ప్రేమించాలి. దావీదును కూడా మనం ధ్యానించినట్లయితే దావీదు దేవుణ్ణి ప్రేమించుటకే ఆనవాలు ఏమై ఉంటుందంటే దేవుని యొక్క నిబంధన మందసం విషయమే సౌలు ఆసక్తి కనపరచకుండా దాన్ని పట్టించుకోకుండా వదిలివేసినప్పటికీ దావీదు దేవుని ప్రేమించిన వ్యక్తి గనుక రాజ్య పరిపాలనలోనికి వచ్చిన వెంటనే దేవుని యొక్క మందసం విషయమే ఆసక్తి శ్రద్ధ గలవాడే దేవుని మందస్సును తీసుకుని వచ్చి దాని కొరకు ఏర్పరిచిన స్థలములో ఉంచినట్లుగా మనము సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయంలో ధ్యానించగలుగుతాం. దేవుడు అందుకే దావీదును గూర్చి చెప్తారు, నా ఇష్టానుసారుడైన మనుష్యుడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని అతను గూర్చి సాక్ష్యమిచ్చును. దేవుని పని విషయంలో జాగ్రత్త కలిగి ఉన్నాడు గనుక దేవుడు అతనికి తోడై అతడు పోవు స్థలమంతటిని అతనికి జయకరముగా నడిపించెను. ఇంకను దేవుని ప్రేమించిన వారిని మనం ధ్యానించినట్లయితే పాపాత్మురాలైన స్త్రీ యేసు ప్రభును విస్తారముగా ప్రేమించును. విస్తారముగా యేసును ఆమె ప్రేమించును గనుక వాక్యములో రాయబడి ఉంటుంది, ఆమె యొక్క విస్తారమైన పాపములు క్షమించబడినని రాయబడి ఉంది. మనమును దేవుణ్ణి నీవును ఎక్కువగా ప్రేమించినట్లయితే మన విస్తారమైన పాపములన్నీ క్షమించబడతాయని దీనికి ఒక చక్కని ఉదాహరణ అయినది. మనము కూడా యేసు ప్రభుని విస్తారముగా ప్రేమించి మన పాపముల నుంచి మనం విడుదల పొందుదాము. విస్తారముగా ప్రేమించి దేవుడు మనకిచ్చే స్థానమును మనం పొందుకుందాము. ఎప్పుడైతే ఆయన్ని ఎక్కువగా మనం ప్రేమిస్తామో దేవుడు ఒక శ్రేష్టమైన మార్గాల్లో మనల్ని నడిపిస్తాడు. మనం కూడా చూసినట్లయితే షూలమితి తన ప్రియుని పట్ల తనకున్న ప్రేమను బయలుపరచు నా ప్రియుడు అని చెప్పుచున్నది. షూలమితి సంఘమునకు లేక దేవుని యొక్క బిడ్డకు పోల్చి చెప్పవచ్చు. ప్రియుడు దేనికి సాదృశ్యము? షూలమితి ప్రియుని రాజుగా అంగీకరించి తన హృదయమును పూర్తిగా రాజుకు అప్పగించింది. లోకమునకు లోక కార్యములకు అపవాదికిని దుష్ట కార్యములకు దుష్ట స్వభావములకు స్థలమీయక రాజుకే షూలమితి స్థానమిచ్చింది. అవిధేయముగా మన కూడా మన హృదయమును లౌకిక కార్యములకే అప్పగించుకొనక దేవునికి అప్పగించబడి దేవుని ప్రేమించినట్లయితే నిశ్చయముగా దేవుని చేత మనము కూడా ప్రేమించబడతాం. షూలమితి చూడడానికి ఆకర్షణీయంగా లేనప్పటికీ కూడా ఆమెను దేవుడు ఎంచుకొనుటకు గల కారణం ఏమిటి అంటే దేవుడు జ్ఞానులను, బలవంతులను, ఘనులను, గొప్ప వంశము వారిని పిలవలేదు కానీ వెరివారిని, బలహీనులను, నీచులైన వారిని, వారిని ఎన్నికలేని వారిని ఏర్పరచుకుని ఉన్నాడు. నేను ఇతరుల వలె సమర్థవంతుడు కాదు, జ్ఞానిని కాదు, మాట్లాడలేను అని చెప్పకూడదు. యెరూషలేములో అందమైన వారు ఎందరో ఉన్నారు, కానీ షూలమితి నల్లదిగా ఉన్నప్పటికీ కూడా దేవుడు ఆమెను ఎన్నిక చేసుకున్నాడు. కారణము షూలమితికి రాజు హృదయములో ఆహ్వానించింది, ఆయన్ని ప్రేమించింది. నిశ్చయముగా మనము కూడా మన దేవుణ్ణి పూర్ణ హృదయముతో ప్రేమిద్దాము. ఆయన్ని ప్రేమించినప్పుడు దేవుడు మనకు ఒక శ్రేష్టమైన స్థానమునిస్తాడు. ఆయన్ని ప్రేమించినప్పుడు మన పాపముల నుంచి మనకు విడుదలిస్తాడు. మనం లోకాశల నుంచి, లోక సంబంధమైన కార్యం నుంచి విడుదలిచ్చి వరుడైన యేసు దిగివచ్చు వేళ ఆయన రాకడ కొరకే సిద్ధమయ్యే వధువు సంఘముగా ఒక కన్యకగా దేవుడు సిద్ధపరుస్తాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని దేవుడు ప్రశ్నిస్తున్నారు. సీమోను ప్రశ్నించినట్లుగా నీవు నన్ను ప్రేమించున్నావా అని ప్రశ్నిస్తున్నారు. సీమోన్ అయితే చెబుతున్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తున్నారు. కనుక ఆయన ప్రేమించినట్లయితే దేవుడు మనకి శ్రేష్టమైన స్థానమును అనుగ్రహిస్తాడు. అట్రీతిగా దేవుడు మనలందరినీ ఆశీర్వదించును గాక. ప్రార్థన. కృపగల దేవా, దయగలిగిన రాజా, మీరు మాతో మాట్లాడారు నాయన.
సీమోను నన్ను ప్రేమించుచున్నావా అని. అయ్యా, నిన్ను ప్రేమించి తనకి ఇచ్చినటువంటి అపోస్తుల స్థానానికి మరలా నా తండ్రి వచ్చి ఉన్నాడని, అలాగనే పాపాత్మురాలైన స్త్రీ, అయ్యా నా తండ్రి నిన్ను ప్రేమించి తన పాపములన్నీ కూడా నా తండ్రి క్షమించబడ్డాయని, అయ్యా షోలమితి నిన్ను ప్రేమించి ప్రభా, అయ్యా రాజుకుకి ప్రభా నా తండ్రి ఇష్టమైన కన్నికగా నా తండ్రి సంఘముగా తీర్చిదిద్దబడిందని ప్రభా మీ లేఖనంలో నుంచి ధ్యానించాం. నిత్యముగా అట్టి ఆశీర్వాదాలు ప్రభ ప్రతి ఒక్కరికి అనుగ్రహించి నిన్ను ప్రేమించి నీ మార్గాలు నడిపించబడి నీ ద్వారా పొందుకునే ఆశీర్వాదాలు పొందుకున్నట్లుగా కృప చూపమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.